నేషనల్ పొలిటికల్ బర్డ్. ఇది కేకే గురించి కేకే మాట. కేసీఆర్ కు ఆత్మగా పేరున్న కె కేశవరావు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం బ్రేకింగ్ న్యూస్. ఈ నిర్ణయం ఎందుకు? టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని చేయకపోవడమా? బడుగు బలహీన వర్గాలకు పార్టీలకు సముచిత న్యాయం కల్పించాలన్న తన సూచనను పరిగణలోనికి తీసుకోలేదనా? తమ కుటుంబంలో రాజకీయాలతో చిచ్చు పెట్టారనే ఆవేదన, ఆగ్రహమా? కేకే తన మన్ కీ బాత్ తెరపైకి వచ్చేసింది. అలాగే బీఆర్ఎస్ కూడా స్పందనలున్నాయి. కేసీఆర్ గారు అంటే ఏది బాగా ఒకటి నేను ఎందుకు జాయిన్ అయినా టీఆర్ఎస్ హీ హాజ్ ప్రామిస్డ్ మీ బిఫోర్ సోనియాజీ దట్ హీ విల్ మర్జ్ టీఆర్ఎస్ విత్ కాంగ్రెస్ వన్స్ తెలంగాణ ఇస్ గివెన్. అందుర్చి అంతరం పోవడం వచ్చింది, కానీ ఆయన చేయలేదు. బీఆర్ఎస్ ఇచ్చినంత రెస్పెక్టు, కేసీఆర్ గారు ఇచ్చినంత నాకు ఇచ్చిన రెస్పెక్టు, ఆయన రికార్డు, నా మాటకి ఇంపార్టెన్స్ వేరే వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. ఐ కన్సిడర్ దేర్ ఫోర్ ద టాప్ మ్యాన్ వాజ్ గివెన్ ది రెస్పెక్ట్. ఈవెన్ ఈజ్ ది వర్కర్స్, టీఆర్ఎస్ వర్కర్స్ ఆర్ రియల్లీ ఎడ్యుకేటెడ్. చాలామంది ఒకటి ఏంటంటే మనం వాళ్ళని ముందు ప్రొజెక్ట్ చేయలేదు. సుమన్ ఉన్నాడు, షెల్కార్ బాయ్ ఎంఏ అట్లా వాళ్ళని, సిఆర్ఈ ఉన్నాడు, యాదవ్ ఉన్నాడు, శ్రీనివాస్ యాదవ్ ఈజ్ అ బిగ్ కమ్యూనిటీ ఇన్ దిస్ సిటీ. ఇట్లాంటి వాళ్ళని ఎదురుగా పెట్టి మనం పార్టీ నడిపిస్తే బాగుంటుండేనేమో బాగా. ఐ హ్యావ్ నో రైట్ టు టాక్ నౌ. ఇది అప్పటికి నేను చెప్పినా లేదు. ప్లీజ్ డోంట్ థింక్ దట్ ఐఎమ్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ బీఆర్ఎస్. కొన్ని ఫెయిలింగ్స్ పైన కరెక్ట్ చేసుకోలేకపోతే ఎప్పుడు ఇది చెప్పాను. 13 ఏళ్ల తర్వాత ఆఫ్టర్ మై తీర్థయాత్ర ఆఫ్ 13 years డోంట్ యూ థింక్ ఐ గో బ్యాక్ హోమ్? ఇంటికి పోవాలా లేదా? అట్లా నేను సావడానికి దగ్గరికి వస్తున్నాను కదా. మనం కష్టంలో, పార్టీ కష్టంలో ఉంటే పెద్ద పెద్ద నాయకులు కేశవరావు గారు, కడియం శ్రీహరి గారు ఇలా జారుకుంటున్న సమయంలో నాయకులు పోయే వాళ్ళకి చాలా మాట్లాడతారు. ఇప్పుడు మీకు తెలుసు, పోయేటప్పుడు 2 రాళ్ళు వేసి 10 ఏళ్ళు అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం 2 రాళ్ళు వేసి పోతారు. చాలా విచిత్రం అనిపిస్తుంది కొంతమంది మాటలు వింటూ ఉంటే. కానీ నేను వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళని నేను ఎక్కువ ఏమనను. వాళ్ళ విఘ్నతగా వదిలేద్దాం, కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది.